హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సూపర్ 60 యాప్టిట్యూడ్ మాడ్యూల్ సిరీస్లో భాగంగా 4th మాడ్యూల్ ఫ్రమ్ పర్సెంటేజ్ మనం చూస్తున్నాము. మాడ్యూల్ నేమ్ వచ్చేసి కన్వర్షన్స్. సో ఈరోజు మనము కన్వర్షన్స్ గురించి నేర్చుకుంటాం. కన్వర్షన్స్ గురించి ఇంట్రొడక్షన్ ఆల్రెడీ ప్రీవియస్ మాడ్యూల్లో జరిగింది. కన్వర్షన్స్ అంటే ఏంటి, దీంట్లో మనకి పర్సెంటేజ్ నుంచి రేషియో అండ్ రేషియో నుంచి పర్సెంటేజ్ కన్వర్షన్స్ ఉంటాయి. ఆల్రైట్, పర్సెంటేజ్ నుంచి రేషియో లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పర్సెంటేజ్ ఇచ్చాడు 75%, రేషియో లాగా కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేస్తాడు? డివైడెడ్ బై 100% రాస్తారు. సో ఇచ్చిన పర్సెంటేజ్ డివైడెడ్ బై 100% రాస్తారు. దెన్ రిజల్టింగ్ ఈజ్ యువర్ రేషియో. ఇక్కడ మనకి 3/4 అని వస్తుంది, ఇది రేషియో. అండ్ రేషియో నుంచి పర్సెంటేజ్ ఎలా కన్వర్ట్ చేస్తారు? రేషియో నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో ఇచ్చాడు, దట్ ఈస్ 4/5. పర్సెంటేజ్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఇంటూ 100% చేస్తారు. మనకు వచ్చేది 80 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. సో దిస్ ఈస్ హౌ వీ కన్వర్ట్ ఫ్రమ్ రేషియో టు పర్సెంటేజ్ అండ్ పర్సెంటేజ్ టు రేషియోస్. సో ఇది ఈ బేసిక్ థింగ్ అనేది మనం చూసాం. బట్ ఈ కన్వర్షన్స్ అనేది అసలు స్పెసిఫిక్ గా ఒక మాడ్యూల్ ఎందుకు? అసలు ఈ పర్టికులర్ మాడ్యూల్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే, ఇప్పుడు ఇందాక మనం చేసాం కదా మాన్యువల్ ఆపరేషన్స్, ఇదంతా తగ్గించి సో మనకి ఎగ్జామ్ టైంలో చాలా వరకు టైం సేవ్ చేయడానికి, పర్సెంటేజ్ కి సంబంధించిన టైం అనేది సేవ్ చేయడానికి ఈ కన్వర్షన్స్ టాపిక్ అనేది హెల్ప్ అవుతుంది. సో మనము ప్రైమరీలీ మనం ఫోకస్ చేయబోయేది ఈ లెసన్ లో కన్వర్షన్స్ కి సంబంధించి అసలు కంప్లీట్ ఐడియా గ్రిప్ అనేది ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, రేషియో నుంచి పర్సెంటేజ్ లా కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మనము ఇంటూ 100% చేయాలి, రేషియో ఇంటూ 100% చేయాలి, అవునా? సో అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద సెషన్, దీనికన్నా ముందు ఒక ప్రశ్న సాల్వ్ చేద్దాం. 133.33% ఆఫ్ సమ్ వాల్యూ ఉంది, లెట్స్ సే 480 ఫర్ ఇన్స్టెన్స్. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? 133.33% అనేది మనం కనుక్కోవడం కొంచెం కష్టం. బట్ దీన్నే గనక నేను డైరెక్ట్ గా 1 + 1/3 ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ 4/3 అని రిప్లేస్ చేయగలిగితే సింపుల్ గా, అప్పుడు నేను ఏం చేస్తాను? ఇంటూ 480 చేస్తాను, అవునా? అప్పుడు సింపుల్ క్యాన్సిలేషన్ కదా. 160 × 4 ఇస్ నథింగ్ బట్ 640. డైరెక్ట్ గా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా క్యాలిక్యులేషన్ లో ఎఫర్ట్ తగ్గించడానికి నాకు కన్వర్షన్స్ అనేవి హెల్ప్ అవుతుంది. సో ఇలా నేను ఎలా రాబట్టగలను, ఎలా గుర్తుంచుకోవాలి వీటిని అనేది ఈ మాడ్యూల్లో మనము డిస్కస్ చేద్దాం. సో రేషియో టు పర్సెంటేజ్ చూస్తున్నాం, రేషియో టు పర్సెంటేజ్. సో విల్ స్టార్ట్ విత్ 1 అనేది రేషియో అవుతుందా? 1 అనేది రేషియో అవుతుంది, ఎందుకంటే అది p/q ఫామ్ లో ఉంది అండ్ q అనేది నాట్ ఈక్వల్ టు 0. p/q ఫామ్ లో ఉంది అండ్ q డినామినేటర్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి 1 అనేది రేషియో. దీన్ని రేషియో లాగా రాస్తే ఎలా రాస్తాం? 1/1 అని రాస్తాం. మనకు కావాల్సింది పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100%. సో ఏమవుతుంది? 1 అనేది రేషియో రూపంలో మీకు ఎక్కడ కనిపించినా కానీ దాని యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏమవుతుంది అంటే 100% అవుతుంది. సో న్యూమరేటర్ లో ఎప్పుడైతే 1 అనేది కనిపిస్తుందో అది డైరెక్ట్ కన్వర్షన్, అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? సో 1 అనేది న్యూమరేటర్ లో ఉంటే అది డైరెక్ట్ కన్వర్షన్. ఆ డైరెక్ట్ కన్వర్షన్ ని మీరు గుర్తుంచుకుంటే నంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ మీరు అక్కడికక్కడే వాటిని డిరైవ్ చేయవచ్చు. సో ఇది డైరెక్ట్ కన్వర్షన్, ఎందుకు? న్యూమరేటర్ లో 1 ఉంది కాబట్టి. సో కొన్ని డిరైవ్డ్ కన్వర్షన్ చూద్దాం. దానికన్నా ముందుగా అసలు దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఏదైతే ఉందో అది 100% అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇదే మొత్తం, అవునా? మొత్తం ఏదైనా కానీ అది డినామినేటర్ లో ఉంటుంది. ఇదే మొత్తం, ఒక భాగం మొత్తం ఏదైతే ఉందో అన్డివైడెడ్ గా ఇది 100%. దీంట్లో నేను ఆ మొత్తాన్ని కన్సిడర్ చేస్తున్నాను అంటే ఉన్న మొత్తాన్ని కన్సిడర్ చేస్తున్నాను అంటే 100% ని కన్సిడర్ చేస్తున్నట్టే కదా. సో దట్స్ హౌ ఇట్ ఈస్ 100%, అవునా? నౌ దీంట్లో నుంచి ఇది డైరెక్ట్ కన్వర్షన్, డిరైవ్డ్ కన్వర్షన్ చూద్దాము. 2/1 ఉంది. సో ఇక్కడ న్యూమరేటర్ లో 1 లేదు, కేవలం డినామినేటర్ లో మాత్రమే 1 ఉంది. సో ఇది అనేది ప్రామాణికంగా మనం తీసుకుంటాం. దీనికి సంబంధించిన టేబుల్ అంటే డినామినేటర్ లో 1 ఉంటే దీనికి సంబంధించిన టేబుల్ అని. సో 2/1 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏంటి? ఇంటూ 100% మీరు కనుక చేస్తే అదేమవుతుంది? 200% అవుతుంది. అలాగే 3 అనే రేషియో మీకు ఎక్కడ కనిపించినా దాని యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏమవుతుంది? వీటిలాగే ఇది 300% అవుతుంది. 4 కనిపిస్తే 400% అవుతుంది. అంటే ఎక్కడైనా క్వశ్చన్ లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టేట్మెంట్ ఉంది, ఏ అనేవాడి యొక్క వయసు బి అనేవాడి యొక్క వయసుకి 2 రెట్లు అంటున్నాడు. అంటే ఏ యొక్క వయసు బి వయసుకి 2 రెట్లు అంటున్నాడు. 2 రెట్లు అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి? 2 టైమ్స్ అనే కదా. అంటే రేషియో రూపంలో అది 2 అన్నట్టే కదా. అంటే దాని యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏం కావాలి? 200% కావాలి. సో ఏ యొక్క వయసు బి యొక్క వయసుకి 200% అన్నమాట. ఏ యొక్క వయసు బి యొక్క వయసులో 200% అని దాని అర్థం. 3 రెట్లు అని ఉంటే 300% అని అర్థం.
అర్థమవుతుందా? సో ఇట్లా ఇవన్నీ కూడా డిరైవ్డ్ కన్వర్షన్స్, n నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ వీ కెన్ డిరైవ్. ఆల్రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో డైరెక్ట్ కన్వర్షన్కి వెళ్ళిపోదాము. 1 అయిపోయింది, ఇక్కడ బేస్ 1 ఉంది, ఇప్పుడు బేస్ లో 2. ఆల్రైట్. న్యూమరేటర్ లో 1 ఉంటే నేను ఏమని చెప్పాను, అది డైరెక్ట్ కన్వర్షన్ అని చెప్పాను. సో ఇప్పుడు 1/2 చూద్దాం. అంటే మొత్తం ఏదైతే ఉందో అది డినామినేటర్, అంటే మొత్తము 2 భాగాలుగా చేయబడింది, 2 సమాన భాగాలుగా చేయబడింది. బట్ నా ఇంట్రెస్ట్ ఏంటి, ఓన్లీ దాంట్లో ఒక భాగాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. మొత్తం 100% అయితే ఒక భాగం ఏమవుతుంది, దాంట్లో ఈ 2 భాగాలుగా చేసినప్పుడు ఒక భాగం ఏమవుతుంది, 50% అవుతుంది. సో 1/2 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏమవుతుందంటే 50% అవుతుంది. అవునా? నౌ ఇంకొక ఇది వచ్చేసి డైరెక్ట్ కన్వర్షన్. డిరైవ్డ్ కన్వర్షన్ ఏంటి, 2/2 ఫర్ ఇన్స్టెన్స్. బేస్ లో 2 ఉంది, న్యూమరేటర్ లో కూడా 2 వచ్చింది, అంటే మొత్తం 2 గా డివైడ్ చేసినప్పుడు ఈ రెండింటిని కూడా నేను కన్సిడర్ చేస్తున్నాను. 2 అవుట్ ఆఫ్ 2 నేను కన్సిడర్ చేస్తున్నాను, అంటే ఉన్న మొత్తాన్ని కన్సిడర్ చేస్తున్నాను, అంటే ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, 100% అవుతుంది. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వాల్యూస్ అనేవి సేమ్ గా ఉన్నప్పుడు, సో 1 టైం అవుతుంది కాబట్టి అది 100% సింపుల్. అవునా? నెక్స్ట్ వచ్చేసి డిరైవ్డ్ కన్వర్షన్ కి వెళ్దాము. 3/2 ఫర్ ఇన్స్టెన్స్. సో 3/2 ని పర్సెంటేజ్ ఈక్వాలెంట్ గా ఎలా రాస్తాము అంటే, దానికన్నా ముందుగా ఈ న్యూమరేటర్ ని బ్రేకప్ చేస్తాను. ఎలా రాయొచ్చు, 2 + 1 అని రాస్తాను, డివైడెడ్ బై 2. ఆల్రైట్. సో ఇలానే ఎందుకు రాస్తాను మీరు గమనించాలి, 2 + 1 డివైడెడ్ బై 2 అని రాస్తాను. సో ఇప్పుడు ఇంకా దీన్ని డిసోసియేట్ చేస్తే 2/2 అవుతుంది ప్లస్ 1/2 అవుతుంది. అవునా? సో 2/2 ఇస్ నథింగ్ బట్ ఏంటి, ఇది ఆల్రెడీ 100%. ఆల్రైట్. అండ్ 1/2 ఉంది. సో బేస్ 2 ఉన్నప్పుడు 1/2 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 50% అవుతుంది, అంటే అదనంగా మనకి ఇంకేంటి 50%. సో 3/2 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏంటి, 150%. నా ఇంకో ర్యాండమ్ నెంబర్ తీసుకుంటాను, 5/2 ఫర్ ఇన్స్టెన్స్. 5/2. సో ఇక్కడ దీన్ని ఎలా డిసోసియేట్ చేస్తున్నానంటే 4 + 1 డివైడెడ్ బై 2 గా చేస్తున్నాను. 4/2ని ఈ ఫస్ట్ 4/2 రాయండి అండ్ 1/2 గా రాయండి. 4/2 అంటే 2 కాబట్టి ఇది 200% అవుతుంది, అండ్ 1/2 ఏమవుతుంది, 50. ఆల్రైట్, 50%. ఓవరాల్ గా మనకు వచ్చేసి 250% అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగింది ఏంటి అంటే, నేను ఇలానే ఎందుకు డిసోసియేట్ చేస్తున్నాను దీన్ని, 4 + 1 అనే ఎందుకు రాస్తున్నాను, ఇక్కడ 2 + 1 అనే ఎందుకు రాస్తున్నాను అంటే, న్యూమరేటర్ ని డినామినేటర్ యొక్క మల్టిపుల్ గా ఎక్స్ప్రెస్ చేయండి. అర్థమవుతుందా? 2 అనేది డినామినేటర్ యొక్క ఇక్కడ మల్టిపుల్, 2 1 టైమ్ 2. ఇక్కడ 4 కనుక చూస్తే 2 టైమ్స్ 4. సో న్యూమరేటర్ ని డినామినేటర్ యొక్క మల్టిపుల్ గా ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, అలా డిసోసియేట్ చేస్తున్నాను. ఎందుకు, అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది కదా. 4/2 ని సింపుల్ గా నేను ఏమని రాయొచ్చు, 200% అని రాయొచ్చు. సో మిగిలింది ఎంత, 1/2. 1/2 ఇస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 50%. అర్థమవుతుందా? సో ఇలా మీరు n నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ మీరు కనుక్కోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ 1 అండ్ 1/2. నెక్స్ట్ వచ్చేసి 1/3. 1/3 అంటే దీని అర్థం ఏంటి, టోటల్ ఏదైతే ఉందో దాన్ని 3 సమాన భాగాలుగా చేయబడింది, అది 3 సమాన భాగాలుగా చేయబడింది. సో దీని యొక్క రేషియో అంటే పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏమవుతుంది, 33.33% అవుతుంది. 100% డివైడెడ్ బై 3 ఇస్ నథింగ్ బట్ 33.33%. సో ఇది డెసిమల్ ఫామ్ లో. అండ్ అలాగే దాన్ని మిక్స్డ్ ఫామ్ లో మనం రాస్తే ఎలా ఉంటుందంటే 33 and 1/3%. సో ఇది డైరెక్ట్ కన్వర్షన్. న్యూమరేటర్ లో 1 ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ కన్వర్షన్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిరైవ్డ్ కన్వర్షన్ చూద్దాము, 2/3. సో 1/3 వాల్యూ అనేది 33.33% అయినప్పుడు 2/3 వాల్యూ ఏమవుతుంది, 2/3 is nothing but 1/3 into 1/3 into 2 నే కదా. అవునా? సో 1/3 వాల్యూ ఆల్రెడీ పర్సెంటేజ్ ఈక్వాలెంట్ నాకు తెలుసు కదా, 33.33% అని. సో 2/3 ఏం కావాలి, 2 into 33.33% కావాలి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 66.66% అవుతుంది. ఆల్రైట్. నెక్స్ట్ వచ్చేసి 3/3. 3/3 వాల్యూ ఏమవుతుంది, ఆల్రెడీ డిస్కస్ చేశాను, న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ కాబట్టి ఇది 100% అవుతుంది. సో 1/3 దగ్గర నుంచి 3/3 వరకు, అంటే మనము స్టార్టింగ్ న్యూమరేటర్ లో 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సమానంగా వచ్చే వరకు, అంటే 100% వచ్చే వరకు అదొక సైకిల్. అర్థమవుతుందా? ఇది ఒక సైకిల్, అంటే ఈ 3 టర్మ్స్ అనేవి ఒక సైకిల్. నెక్స్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 4/3 తీసుకున్నాను అనుకోండి, 4/3 నెక్స్ట్ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? 5/3కి మళ్ళీ ఇది వస్తుంది, 6/3కి మళ్ళీ ఇది యాడ్ అవుతుంది. చూడండి, సో నేను ఏమని చెప్పాను, న్యూమరేటర్ ని డినామినేటర్ యొక్క మల్టిపుల్ గా రాయమని చెప్పాను. అంటే ఈ 4 ఉంది, దీన్ని 3 into 1 time 3 అవుతుంది, అంటే దీనికి దగ్గరలో 4 కి దగ్గరలో నాకేముంది 3 వస్తుంది. ఆ 3 అనేది దీని యొక్క మల్టిపుల్. 3 into 1 time 3 అవుతుంది. 1 time అంటున్నానంటే దాని అర్థం ఏంటి, 100%. 100%. సో ఇక్కడ మరి నాకు కావాల్సింది 4, 3నే కదా వచ్చింది, ఇంకెంత మిగిలింది, 1 మిగిలింది. సో ఇక్కడ డినామినేటర్ మీరు మర్చిపోవద్దు, 1/3 మిగిలింది అని అర్థం. 1 అని కాదు, 1/3 మిగిలింది అని అర్థం. 1/3 వాల్యూ ఏంటండి, నాకు ఆల్రెడీ తెలుసు,
ఇట్ ఈస్ 33.33%. అవునా? సో ఓవరాల్ గా దీని వాల్యూ ఏమవుతుంది 133.33% అవుతుంది. నేను చెప్పానా 100% తర్వాత ఏదైతే ఉంటుందో అంటే సైక్లింగ్ ఇది మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సేమ్ థింగ్ ఇస్ రిపీటెడ్ 33.33. చూడండి ఇప్పుడు 5/3 చూడండి 5/3 దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు 3 కి మల్టిపుల్ గా దీనికి దగ్గరలో ఉండే నెంబర్ ఏంటి మీరు 3 into 1 టైమ్ అయినా 3 అయినా తీసుకోండి 3 into 2 times 6 అయినా తీసుకోండి. మీరు 1 టైం అంటే 3 తీసుకున్నప్పుడు 2 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 2 టైమ్స్ అంటే 6 తీసుకున్నప్పుడు 1 సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ 5 రావడానికి. సో బోత్ వేస్ మనం చూద్దాం. 3 1 టైమ్ అంటే 100%. 100%. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 3నే వచ్చింది. ఇంకెంత మిగిలింది 2 మిగిలింది. అవునా? సో నెక్స్ట్ ఏంటి 2/3. ఈ 2/3 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఎంత 66.66%. సో అందుకనే మీరు ఈ సైకిల్ ని గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు అట్లీస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఆల్రైట్ సో ఇట్ ఈస్ 66.66%. సో ఓవరాల్ ఎంత అవుతుంది 166.66%. ఓకే నెక్స్ట్ దీనికన్నా ఎక్కువ వాల్యూ తీసుకుందాం 2 టైమ్స్ ఇట్ ఈస్ 6 2 టైమ్స్ అంటున్నాను 2 టైమ్స్ అంటే ఏంటి ఆల్రెడీ 200% ఉంది. బట్ ఈ 200% తీసుకోవడం వల్ల మనకి రావాల్సిన వాల్యూ కన్నా ఎక్స్ట్రా వస్తుంది 6 అంటే దాని నుంచి ఒకటి తీసేయాలి కదా 5 రావాలంటే 200% దీని నుంచి 1 తీసేయాలి అంటే 1/3 వాల్యూ తీసేయాలి 1/3 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఎంత 33.33%. మీకు అర్థమవుతుందా? సో మనకి ఫైనల్ గా బేస్ ఏంటి అంటే ఈ డైరెక్ట్ కన్వర్షన్. అందుకే డైరెక్ట్ కన్వర్షన్ ని గుర్తు పెట్టుకోవాలి. డైరెక్ట్ కన్వర్షన్ ఒకటి మనకి తెలిస్తే n నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ మనకి తెలుస్తాయి. సో 200 - 33.33% ఏమవుతుంది 166.66% అవుతుంది. అండ్ ప్లీజ్ నోట్ వన్ థింగ్ హియర్ ఇట్లాంటి నెంబర్స్ 33.33 కావచ్చు 16.66% కావచ్చు లేదా 12.5% కావచ్చు. సో ఇట్లాంటి నెంబర్స్ అన్ని లేదంటే 8.33% కావచ్చు. ఇలాంటి నెంబర్స్ అన్ని కూడా 25 నుంచి 100 నుంచి 75 నుంచి 50 నుంచి తీసేసినప్పుడు కానీ యాడ్ చేసినప్పుడు కానీ ఎంత వస్తుందో మనకి రెడీగా మైండ్ లోకి రావాలి. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ 100% నుంచి 16.66% తీసేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు రెడీగా రాయగలగాలి ఇట్ ఈస్ 83.33% అని తొందరగా మీ మైండ్ లోకి రావాలి. అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది. అర్థమవుతుందా? సో 100% - 12.5 లేదా 50 - 12.5% రెడీగా మీరు చెప్పగలగాలి ఇట్ ఈస్ 37.5% అని. ఆల్రైట్ సో ఇట్లాంటి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ నేను ఏదైతే ఎంఫాసిస్ చేస్తానో ఆ నెంబర్స్ యొక్క అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మెయిన్ నెంబర్స్ నుంచి అది మీరు వస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇలాంటి నెంబర్స్ ని నేను ఎందుకైనా మంచిది స్టార్ తో ఇండికేట్ చేస్తాను. ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించినటువంటి టేబుల్ అనేది తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ లెట్స్ సే 125/3 125/3. సో ప్రైమరీ థింగ్ ఏంటి ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ యొక్క మల్టిపుల్ గా ఎక్స్ప్రెస్ చేయడం. అంటే 3 4 times 12 3 4 times 12 అండ్ 3 1 time 3 అండ్ ఇక్కడ ఎంత మిగిలింది ఇక్కడ 2 మిగులుతుంది. అంటే 41 times అన్నట్టే కదా 41 times పోగా ఇంకా 2 మిగిలింది. 41 times అంటే ఏంటి 41 100% అన్నట్టే కదా 41 100%. ఇంకెంత మిగిలింది 2 మిగిలింది అంటే 2/3 మిగిలింది. 2/3 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏంటి 66.66%. ఆల్రైట్ ఒకవేళ 2/3 వాల్యూ అనేది మీకు తెలియకపోతే బేస్ 3 ఉంది కాబట్టి 1/3 వాల్యూ ఏంటి మీకు అది తెలుసు 33.33. మరి 2/3 ఏం కావాలి అంటే 2 times 33.33 కావాలి దట్ ఈస్ 66.66%. సో ఈ డిరైవ్డ్ కన్వర్షన్స్ మీకు గుర్తుండకపోయినా డైరెక్ట్ కన్వర్షన్స్ అట్లీస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు డిరైవ్ చేయొచ్చు. బట్ ఏది బెటరు అంటే ఖచ్చితంగా ఈ సైకిల్లో ఏవైతే నంబర్స్ ఏవైతే టర్మ్స్ యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్స్ ఉన్నాయో అవి అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు క్యాలిక్యులేషన్ లో టైం సేవ్ అవుతుంది. సో ఇది ఓవరాల్ ఏమవుతుంది 4166.66% అవుతుంది. సో ఇలా బేస్ 3 కి సంబంధించిన ప్యాటర్న్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1/4 అంటే మొత్తం అనేది 4 సమాన భాగాలుగా చేయబడింది. దాంట్లో నుంచి కేవలం ఒక భాగాన్ని మనము కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఏంటది 25%. 1/4 మీకు ఎక్కడ కనపడినా దాన్ని మనం దేంతో రీప్లేస్ చేయవచ్చు 25%. సో ఇది డైరెక్ట్ కన్వర్షన్. సో డిరైవ్డ్ కన్వర్షన్స్ చూద్దాం 2/4 దీని యొక్క పర్సెంటేజ్ ఈక్వాలిటీ ఏమవుతుంది అంటే 2/4 is nothing but 1/2. 1/2 అంటే ఏంటి హాఫ్ అంటే 50% అవుతుంది అని రాయొచ్చు. అలా కూడా రాయాల్సిన అవసరం లేదండి. ఒకసారి చూడండి 2 అనేది 4 లో సగమా కదా 4 అనేది 100% అయినప్పుడు దాంట్లో సగమైన 2 ఎంత కావాలి 50% కావాలి. ఇది సింపుల్ నెంబర్. ఒకవేళ బిగ్గర్ నెంబర్స్ ఉన్నా కానీ మీకు అదే మైండ్ లోకి రావాలి.
మీరు అక్కడ క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా పర్సెంటేజ్ ఈక్వాలెంట్ కనుక్కోవడం కాదు. ఒకవేళ ర్యాండమ్లీ ఇఫ్ యూ హ్యావ్ లెట్స్ సే 75/150 అంటే దీన్ని క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం లేదు. 75 అనేది 150లో హాఫ్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది 50%. ఆల్రైట్, సో ఇలా మీరు చేయగలగాలి. నెక్స్ట్ 3/4 ఇంకో డిరైవ్డ్ కన్వర్షన్ 3/4. సో ఇక్కడ మీరు ప్యాటర్న్ కనుక చూస్తే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై 25%. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏం కావాలి 50% ప్లస్ 25 అంటే 75% అవుతుంది. ఆల్రైట్, 3/4 అంటే ఏంటి 75%. లేదా ఇంకెలా రాయొచ్చు దీన్ని, ఇంకెలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ 3కి బదులుగా ఫస్ట్ 2నే కన్సిడర్ చేయండి. 2నే ఎందుకు కన్సిడర్ చేస్తున్నాను అంటే 4లో హాఫ్ కాబట్టి, 4లో హాఫ్ 2 కాబట్టి 2 అనేది ఆల్రెడీ 50% వచ్చేసింది. ఇంకెంత మనం యాడ్ చేయాలి 1 యాడ్ చేయాలి, అవునా కదా. సో 1 పార్ట్ ఏమవుతుంది 1/4 అంటే 25% అవుతుంది. సో ఓవరాల్ గా ఎంత 75%. ఆల్రైట్, అలాగే 4/4 అంటే మీకు తెలుసు ఇది 100% అవుతుంది. అండ్ ఇది దీనికి సంబంధించిన అంటే బేస్ 4 కి సంబంధించిన సైకిల్. ఇది 4 టర్మ్స్ ఉన్నాయి దీంట్లో, 5 కి సంబంధించి 5 టర్మ్స్ ఉంటాయి. ఆల్రైట్, సో ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ బేస్ 4 ఉన్నప్పుడు ఎవ్రీ టైం అది 25 యొక్క మల్టిపుల్స్ గా వస్తున్నాయి, అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇప్పుడు సమ్ ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. సో 109/4 ఫర్ ఇన్స్టెన్స్ 109/4. సో నేనేమని చెప్పాను, డినామినేటర్ యొక్క మల్టిపుల్ న్యూమరేటర్ లో ఏదైతే ఈ న్యూమరేటర్ దగ్గర ఉందో అది కనుక్కోవాలి. సో ఏది ఉంది 108 ఉంది, అవునా 108 ఉంది. సో 108 నే కన్సిడర్ చేస్తున్నాను. 108 అంటే 4 ఎన్ని టైమ్స్ 108 అవుతుంది 4 2 times 8, మళ్ళీ ఇక్కడ 2 మిగులుతుంది 4 7 times అంటే 27 times 108 అయింది. 27 times అంటే ఇది ఆల్రెడీ 2700%. 108 వచ్చింది, మనకు కావాల్సింది 109 అంటే ఇంకొకటి యాడ్ చేయాలన్నట్టే కదా. ఒకటి యాడ్ చేయాలి అంటే 1/4 దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఈక్వాలెంట్ యాడ్ చేయాలి. సో 1/4 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఎంత 25. సేమ్ థింగ్స్ రిపీట్ అవుతాయండి, అంటే 2725%. దట్స్ ఇట్. సో ఇలా మీరు నంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ మీరు చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి 1/5. 1/5. సో 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%, అంటే ఇంటూ 100% చేసినప్పుడు మీకు వచ్చేది 20%. నెక్స్ట్ 2/5. 2/5 అనేది 40% అవుతుంది. నెక్స్ట్ 3/5. 3/5 ఏమవుతుంది 60%. ఇక్కడ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 20%. సో 1/5 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలిటీ కనుక మీకు తెలిస్తే ఆల్మోస్ట్ మీకు n నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ మీకు వచ్చేస్తాయి, అవునా. అలాగే 4/5 అనేది ఇంకో కొంచెం ఎక్స్ట్రా, అంటే 20 ఎక్స్ట్రా 80%. ఇక్కడ 5/5 వచ్చేసి 100%. సో ఇక్కడ వరకు సైకిల్ ఎండ్ అవుతుంది. సో ఈ సైకిల్లో రెడీగా అంటే 4/5 వాల్యూ ఏంటి అనేది కూడా రెడీగా మీరు చెప్పడానికి రెడీగా చెప్పగలుగుతున్నారు అంటే యు ఆర్ పర్ఫెక్ట్ ఎట్ కన్వర్షన్స్. మీరు కొంచెం ఆలోచించండి, 1/5 వాల్యూ 20% అండ్ ఇంటూ 4 చేసినప్పుడు 80% కాబట్టి అలా చేస్తున్నారు అంటే యూ నీడ్ టు ఇంప్రూవ్, ఎందుకంటే మీకు టైం అనేది సేవ్ కావాలి అల్టిమేట్ గా, అది మీ గోల్. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసి 17/5 ఫర్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు ఎలా చేస్తారు, సో న్యూమరేటర్ కి అంటే న్యూమరేటర్ లో 5 యొక్క మల్టిపుల్ దగ్గరగా ఉండేది ఏది అంటే 15 కావచ్చు లేదా 20 కావచ్చు. సో 15 అనేది దగ్గరగా ఉంది, ఐ విల్ గో విత్ 15. 5 3 15 అంటే 3 times 15, అవునా. 3 times అంటున్నానంటే ఆల్రెడీ 300% అయిపోయింది. నెక్స్ట్ ఎంత మిగిలింది మరి 2 మిగిలింది, అంటే 2 parts మిగిలినట్టే కదా. 2 parts యొక్క ఈక్వాలెంట్ ఏంటి 40%, అవునా, అంటే 340% అవుతుంది. ఆల్రైట్, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ గో ఫర్ నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్. ర్యాండమ్లీ వేరే ఏదైనా నెంబర్ తీసుకోండి, 128/5. 128/5. సో దీనికి దగ్గరగా ఉంది ఏంటి 5 తో మల్టిప్లై అయ్యేది 125 లేదా 130. యూ కెన్ టేక్ బోత్ ఆఫ్ దెమ్, ఎనీ ఆఫ్ దెమ్. సో 125 కనుక తీసుకుంటే 25ల ఎంత అవుతుంది 125 అవుతుంది. 25 అని అంటే 25 times అంటే 2500 ఆల్రెడీ అయిపోయింది. ఇంకెంత మిగిలింది 3 మిగిలింది, అంటే 3 parts ఎంత అవుతుంది 60. 1 part అనేది 20% అయినప్పుడు 3 parts ఏమవుతుంది 60%. సో మనకి ఓవరాల్ ఏమవుతుంది ఇక్కడ 2560%. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నౌ 1/6 కి వెళ్ళిపోదాం. 1/6 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏమవుతుంది 16.66% అవుతుంది. ఇది డెసిమల్ ఫామ్ లో, దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఎక్స్ప్రెస్ చేస్తే 16 and 2/3% అవుతుంది. ఆల్రైట్, సో దీని యొక్క ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/6. నెక్స్ట్ వచ్చేసి 2/6. 2/6 ఇక్కడ మనం క్యాన్సిల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 2 1 time, 2 3 times, 1/3 కాబట్టి 1/3 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ 33.33% అవసరం లేదు. ఎలా చేస్తారు, ఇక్కడ 2 అంటే ఇక్కడ 6 కి దగ్గరగా ఉండేది ఏంటి ఇక్కడ 3 అనేది 6 లో హాఫ్, అంటే ఇది 50%, అవునా. బట్ మనం ఇక్కడ 3ని కన్సిడర్ చేస్తున్నాం, మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి 2, అంటే దీంట్లో నుంచి ఒకటి తీసేయాల్సిందే కదా. అంటే 1కి సంబంధించిన పార్ట్ ఏంటి ఇక్కడ 16.66%, అవునా. అంటే 1/6 ని తీసేస్తున్నారు. 1/6 వాల్యూ ఏంటి 16.66%. నేను ఇందాక చెప్పానా
సర్టెన్ నెంబర్స్ నుంచి ఇట్లాంటి వాల్యూస్ ని మనం తీసేస్తే యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం చెప్పగలగాలి. సో 50 మైనస్ 16.66% ఇస్ నథింగ్ బట్ 33.33%. ఆల్ రైట్, మీరు తీసేయండి, యూ విల్ గెట్ 33.33%. నెక్స్ట్ వచ్చేసి 3/6. 3 అనేది 6 లో హాఫ్ కాబట్టి ఆబ్వియస్గా ఇది 50%. అలాగే 4/6 దీన్ని క్యాన్సిల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, 2/3 కాబట్టి 66.66 అని. సో ఫస్ట్ 3 కన్సిడర్ చేయండి, 3 అనేది 6 లో హాఫ్ కాబట్టి ఆల్రెడీ 50%, బట్ నేను 3 ని కన్సిడర్ చేశాను, ఇంకొక 1 ని కన్సిడర్ యాడ్ చేయాలి కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ 16.66%, విచ్ ఈస్ ఈక్వల్ టు 66.66%. ఒకవేళ గుర్తుంచుకోవడం కష్టం అవుతుందంటే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డిరైవ్. గుర్తుంచుకోవడం అనేది మీ బ్రెయిన్ కి మీరు పెట్టే పని, బట్ డిరైవ్ చేయడం అనేది దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రొసీడ్. ప్రతిదీ మీరు గుర్తుంచుకోలేరు. సో ఎలా గుర్తుంచుకోవాలో, ఎలా డిరైవ్ చేయాలో మీరు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఆల్రైట్, ఆ తర్వాత యూ కెన్ ఫోకస్ ఆన్ రిమెంబరింగ్. ఆల్రైట్, నెక్స్ట్ ఇప్పుడు ర్యాండమ్ గా సమ్ నంబర్ తీసుకుందాము. 4/5 అయిపోయింది, 5/6. 5/6 కూడా చూద్దాం. 5/6 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 83.33%. సో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నారా? 6/6 is nothing but 100%. ఇక్కడ వరకు మనకి సైకిల్ ఎండ్ అయిపోయింది. సో ఇవి చూడండి, ఎవ్రీ టైం 16.66% యాడ్ అవుతుంది. సో ఇది థర్డ్ టర్మ్ వరకు చూస్తే 50% వచ్చేసింది, అంటే థర్డ్ టర్మ్ వచ్చేసి 50% వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 50% 3 సమాన భాగాలుగా చేస్తే ఒక భాగం 16.66% అవుతుంది, రెండు భాగాలు ఏమవుతుంది 33.33% అవుతుంది, మూడో భాగం కలిపితే 50% అవుతుంది. దట్స్ హౌ యూ నీడ్ టు థింక్. ఓకే, సో అండ్ సేమ్ థింగ్ గెట్స్ రిపీటెడ్. ఇక్కడ 50 కాబట్టి మళ్ళీ 16.66 యాడ్ చేస్తే 66.66, మళ్ళీ 16.66 యాడ్ చేస్తే హౌ మచ్ యూ విల్ గెట్? యూ విల్ గెట్ 75. అవునా, 66, 76, యూ విల్ గెట్ 83.33%. ఇదే కదా మనకు వచ్చింది. నెక్స్ట్ 6/6 అని అంటే ఇది 100%. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ 6, బేస్ 6. నౌ randomly we'll take some number 143 divided by 6. సో నాకు తెలుసు మల్టిపుల్ చూడాలి ఫస్ట్. 2 12 2 మిగులుతుంది, 3 18, 4 24, అంటే 24 టైమ్స్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 144 వస్తుంది. ఓకే, 24 టైమ్స్ తీసుకుంటున్నాను. 2400 నాకు వచ్చేది ఏంటి? 144, బట్ ఇక్కడ ఉంది ఏంటి? 143. అంటే 1 పార్ట్ నేను తీసేయాలనే కదా అర్థం. 1 పార్ట్ అంటే 1/6 అని తీసేయాలి. 1/6 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ ఏంటి అంటే 16.66%. సో ఇప్పుడు ఏంటి? 2383.33%. అంతేనా? 100 నుంచి 16.66 తీసేస్తే 83.33%. ఆల్రైట్, సో దిస్ is how I go about this conversions. Next let us see 1/7. 1/7 very very important అండి. ఇది 1/7 ఇది చూడండి 14.28%. లేదా దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 14 and 2/7%. ఆల్రైట్, ఇదైతే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. బోత్ ఫార్మ్స్, డెసిమల్ ఫార్మ్ గుర్తుంచుకోవాలి, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2/7. 2/7 ఏమవుతుంది అంటే 1/7 యొక్క వాల్యూని ఇంటూ 2 టైమ్స్ చేస్తేనే కదా నాకు వచ్చేది 2/7. అవునా? సో అంటే ఏంటి? 14 into 2 28 అండ్ పాయింట్, డెసిమల్ పాయింట్ తర్వాత 28 into 2 56. ఇంతేనా? 2/7 యొక్క వాల్యూ ఏంటి? 28.56. నెక్స్ట్ వచ్చేసి 3/7. అంటే 1/7 ని ఇంటూ 3 చేస్తేనే కదా మనకు వచ్చేది 3/7. అంటే 14 into 3 it is 42 and 28 into 3 which is 84. సో 3/7 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ 42.84. నెక్స్ట్ 4/7 చూద్దాం. 4/7 అంటే ఇక్కడ మనం రావాల్సింది ఇంటూ 4. సో ఇక్కడ చూడండి 14 into 4 ఎంత? 56. 28 into 4 ఎంత? ఇది మనం చేయాలంటే కొంచెం టైం తీసుకుంటాం, కొంచెం దానికి టైం అవసరం చేయాలంటే. 28 into 4 అంటే 20 into 4 80 and 8 into 4 32. 80 plus 32 is nothing but 112. It is taking some time. బట్ మనకి క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ? 28 into 4 అనేది ఖచ్చితంగా 100 కన్నా ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా 100 కన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకు? 25 into 4 100, 28 into 4 ఆబ్వియస్గా 100 కన్నా ఎక్కువ ఉండాలి కదా. సో డెసిమల్ పాయింట్ తర్వాత ఖచ్చితంగా 100 కన్నా ఎక్కువ ఉంది. డెసిమల్ పాయింట్ తర్వాత 100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? 1 అనేది దీనికి ముందు ఉన్న సంఖ్యకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో +1 యాడ్ చేయాలి. అర్థమవుతుందా? సో 3/7 వరకు మీకు చాలా సింపుల్ గా ఉంది ఫ్లో అనేది. 4/7 దగ్గర నుంచి మీరు న్యూమరేటర్ లో ఉన్నదంతో మల్టిప్లై చేసినప్పుడు ఎంతైతే వస్తుందో దానికి ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 14 into 4 56 కాదు, ఇప్పుడు ఏంటి? 57. ఆల్ రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఇక్కడ 13. సో 4/7 ప్లేస్ లో 5/7 అండ్ 6/7 వీటిన్నింటికి, ఈ మూడింటికి కూడా డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చేవి ఏంటో గుర్తుంచుకోండి. ఇక్కడ వరకు ఎలా రావాలో నేను చెప్పాను.
ఆల్రైట్. నెక్స్ట్ వచ్చేసి 5/7. 5/7 కూడా ఇంటూ 5 చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ 14 ఇంటూ 5 టైమ్స్ 14 5 70. బట్ 28 ఇంటూ 5 మోర్ దెన్ 100 కాబట్టి ఈ 70కి ఇంకొక ఒకటి యాడ్ అవుతుంది, 71. దాని తర్వాత వచ్చేది ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది 71.42. ఆల్రైట్. సో ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6/7. 6/7 వచ్చేసి ఇక్కడ 14 6 84. 14 ఇంటూ 6 84. మీరు తీసుకోవాల్సింది ఏంటి 85. అండ్ ఇక్కడ మీరు వచ్చేది ఇక్కడ 71. ఈ రెండింటిలో కూడా ఎట్లా గుర్తుంచుకోండి, ఇక్కడ 71 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 71 ఎండ్ అవ్వాలి. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రిమెంబర్. అండ్ 7/7 ఇట్ ఈస్ 100%. సో ఇక్కడ వరకు అండి 7 టర్మ్స్, హోల్ 7 టర్మ్స్. ఇది బేస్ 7 అంటే డినామినేటర్ 7 ఉన్నప్పుడు సైకిల్. ఆల్రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆల్రైట్. సో ఇవి కనుక మనకు తెలిస్తే ర్యాండమ్ గా ఏ నెంబర్ యొక్క డిరైవ్డ్ కన్వర్షన్ అయినా మనం చేయొచ్చండి. లైక్ ఐఎమ్ టేకింగ్ ర్యాండమ్లీ 927 డివైడెడ్ బై 7. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. 7 1 7 2 మిగిలింది, 7 3 21 1 మిగిలింది, 7 2 14. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది 3 మిగులుతుంది. అంటే 132 టైమ్స్ ఇంటూ 7 పోగా మనకి ఇంకెంత మిగిలింది 3. అంటే 132 టైమ్స్ అని అంటే ఏంటి 132 అండ్ 2 zeros 13,200% అయిపోయింది ఆల్రెడీ. అవునా. అండ్ ఇది కాకుండా ఇన్ అడిషన్ టు ఇట్ 3 parts ఉంది. 3 parts అంటే ఎంత మనకి ఇక్కడ 42.84%. సో రెడీగా మనము మన మైండ్ లో ఎగ్జామ్ లో ఉన్నప్పుడు ఇది మనం డిరైవ్ చేసుకోగలగాలి. మనకు ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ ఈ మాడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా మీకు మీరుగా ప్రతిదాని యొక్క ఫ్లోని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఇట్ విల్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై యూ. ఆల్రైట్. నెక్స్ట్ దీన్ని యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది 13 to 42.84% అవుతుంది. ఆల్రైట్. నౌ మూవింగ్ ఫర్దర్ 1/8. 1/8 కి సంబంధించిన టేబుల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 1/8 వచ్చేసి 12.5%. దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలంటే 12.5% అని రాయొచ్చు. 2/8 అంటే 1/4 కాబట్టి ఇది ఆల్రెడీ 25%. 3/8 ఇది ఇంపార్టెంట్ కన్వర్షన్. ఫ్రీక్వెంట్ గా మనకి ఎగ్జామ్ లో దీంతో మనకి యూజ్ అవుతూ ఉంటుంది. నెంబర్స్ లో ఇది మనం యూజ్ చేస్తాము కన్వర్షన్స్ లో. 3/8 ఇస్ నథింగ్ బట్ 37.5%. చూస్తున్నారా మీరు ఎవ్రీ టైం ఎంత 12.5% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 4/8 అనేది ఏంటి, ఆబ్వియస్ గా ఇది హాఫ్ కాబట్టి అది 50%. 3/8 యొక్క కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ అండి, 37.5%. సో చూడండి ఎవ్రీ టైమ్ ఇట్స్ ఇంక్రీజింగ్ బై 12.5%. అంటే 50ని 4 సమాన భాగాలుగా చేయడం జరిగింది. ఇక్కడ 4 కదా, 4 టర్మ్స్ కదా, 50ని 4 సమాన భాగాలుగా చేస్తే ఒక్కో భాగం వచ్చేసి 12.5% ఉంటుందండి. దట్స్ హౌ యూ నీడ్ టు సీ. That's how you need to remember the things. నెక్స్ట్ వచ్చేసి 5/8. 5/8 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన కన్వర్షన్స్ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్ లో క్యాలిక్యులేషన్ లో హెల్ప్ అవుతాయి. ఇది వచ్చేసి 5/8 వచ్చేసి 62.5%. నెక్స్ట్ 6/8 మీరు క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు, లేదా క్యాన్సిల్ అవుట్ చేయట్లేదు అని అంటే ఇక్కడ 4 ని కన్సిడర్ చేయండి. 4 అనేది 8 లో హాఫ్ అంటే 50% ఆల్రెడీ అయిపోయింది. ఇంకెంత మిగిలి ఉందండి 2 మిగిలింది. సో 2 అనేది 2/8 ఇస్ నథింగ్ బట్ 1/4 అంటే 25%. అవునా. 2 అనేది 8 లో 4th part కాబట్టి 25%, which is nothing but 75%. ఆల్ రైట్. నౌ 7/8 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్. ఇది వచ్చేసి 87.5%. నౌ 8/8 it is 100%. నౌ లెట్స్ గో ఫర్ సమ్ ర్యాండమ్ నంబర్. ఇట్ ఈస్ 97/8 ఫర్ ఇన్స్టెన్స్. ఏం చేస్తారు 8 1 time 8 8 2 16 ఇక్కడ ఒకటి మిగిలింది అంటే 12 టైమ్స్ పోగా ఇంకొకటి మిగిలింది. 12 టైమ్స్ అంటే 1200% ప్లస్ 1 మిగిలింది అంటే 1 part వాల్యూ ఏంటి ఇక్కడ బేస్ 8 ఉన్నప్పుడు 12.5. సో కాబట్టి ఇది 1212.5%. ఆల్రైట్. నౌ 1/9. 1/9 వచ్చేసి ఇది గుర్తుంచుకోవడం చాలా సింపుల్. 1/9 అండ్ 1/11 ఈ రెండింటికి సంబంధించిన కన్వర్షన్స్ గుర్తుంచుకోవడం చాలా సింపుల్. 1/9 ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ 11.11% వస్తుంది. 1/9 ఉన్నప్పుడు 1/11 ఉన్నప్పుడు 9.09 వస్తుంది. ఆల్రైట్. ఇక్కడ 9 అనేది అంకె, అవునా కదా. సో దీన్ని 2 డెసిమల్ అంటే 2 నెంబర్స్ యూజ్ చేసి 2 డిజిట్స్ యూజ్ చేసి నేను ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఇది 09 గా రాస్తున్నాను. ఇక్కడ అంటే 1/9 అంటే బేస్ 9 ఉన్నప్పుడు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు 11 మల్టిపుల్స్ వస్తున్నాయి. ఇక్కడ బేస్ 11 ఉన్నప్పుడు మనకి దేని మల్టిపుల్స్ వస్తున్నాయి 9 యొక్క మల్టిపుల్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ ద ఫండా. ఆల్రైట్. సో దీన్ని మనము
మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఎక్స్ప్రెస్ చేయాలంటే 11 అండ్ 1/9 అని రాస్తాం. అంటే 1/9 ఉన్నప్పుడు 11 వస్తుంది, మళ్ళీ 1/9 వస్తుంది, దానికి అదే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ 1/11 ఉన్నప్పుడు 9 వస్తుంది అండ్ 1/11 వస్తుంది, ఇక్కడ 1/11 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆల్ రైట్. సో బేస్ లో 9 ఉన్నప్పుడు 11 మల్టిపుల్స్, ఇక్కడ డినామినేటర్ లో 11 ఉన్నప్పుడు 9 మల్టిపుల్స్ రావాలి. ఇది కనుక తెలిస్తే మనం నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి 4/9 వాల్యూ ఏమవుతుంది? సో బేస్ 9 ఉంది, ఫస్ట్ చూడాల్సింది అది. ఇక్కడ డినామినేటర్ లో 9 ఉంది కాబట్టి 11 మల్టిపుల్స్ రావాలి. 11 ఇంటూ 4 న్యూమరేటర్ ను మల్టిప్లై చేయండి. 11 ఇంటూ 4 44, మళ్ళీ దాన్ని రిపీట్ చేయండి 44%. ఆల్ రైట్. నెక్స్ట్ హియర్ 8/9, 8/9 బేస్ లో 9 ఉంది, బేస్ లో 9 ఉంది అంటే 11 మల్టిపుల్స్ రావాలి కదా. సో 11 ఇంటూ 8, 11 ఇంటూ న్యూమరేటర్ 88, మళ్ళీ దాన్ని రిపీట్ చేయండి, అయిపోతుంది 88.88%. ఆల్ రైట్. సో టేక్ సమ్ ర్యాండమ్ నెంబర్ 132/9. ఆల్ రైట్. ఫస్ట్ ఈ 132 అనేది దీనికన్నా చాలా పెద్దది కాబట్టి ఫస్ట్ దీన్ని టైమ్స్ కనుక్కోండి. 9 1లో 9, 4, 9 4 36, 9 4 36, 9 5 40, 9 4 36 అంటే ఎంత మిగిలింది? ఇక్కడ 6 మిగిలింది. అంటే 14 టైమ్స్ పోగా ఇంకా 6 మిగిలింది. 14 టైమ్స్ అంటే 1400% అయిపోయింది. ఇప్పుడు 6/9. సో 6/9 అంటే బేస్ ఇక్కడ 9 ఉంది అంటే కాబట్టి 11 మల్టిపుల్స్ రావాలి. సో 11 ఇంటూ 6 ఇస్ నథింగ్ బట్ 66.66. అవునా? సో మనం యాడ్ చేసినప్పుడు 1466.66% అవుతుంది. ఆల్ రైట్. అలాగే 1/11 కేసులో కూడా ఐఎమ్ టేకింగ్ సమ్ ర్యాండమ్ నెంబర్స్. 7/11 బేస్ లో ఇక్కడ 11 ఉంది కాబట్టి 9 మల్టిపుల్స్ రావాలి. సో 963 అండ్ సేమ్ థింగ్ రిపీట్ చేయండి 63. అండ్ ఐఎమ్ టేకింగ్ సమ్ అదర్ ర్యాండమ్ నెంబర్ హియర్ 8/11 బేస్ లో 11 ఉంది కాబట్టి 9 మల్టిపుల్స్ రావాలి. 9 ఇంటూ 8 72 అండ్ దాన్ని రిపీట్ చేయండి, అయిపోతుంది. టేకింగ్ సమ్ అదర్ నంబర్ హియర్ 115/11 అంటే 11 ఒకట్ల అంటే 11 10ల 110 వస్తుంది. 10ల అంటే 10 టైమ్స్ అంటున్నాం కాబట్టి 10 టైమ్స్ ఇస్ నథింగ్ బట్ 1000% అవుతుంది. అండ్ 5 మిగిలింది కాబట్టి అంటే 5/11 మిగిలింది. 5/11 బేస్ లో 11 ఉంది కాబట్టి 9 మల్టిపుల్స్ రావాలి. సో 9 ఇంటూ 5 ఇస్ నథింగ్ బట్ 45.45. సో ఓవరాల్ గా ఎంత అవుతుంది? 1045.45% అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ 1/9 అండ్ 1/11. నెక్స్ట్ వచ్చేసి 1/10. 1/10 మీకు తెలుసు, ఇట్ ఈస్ 1/10 ఇస్ నథింగ్ బట్ 10%. 2/10 is nothing but 20%. ఈ ప్యాటర్న్ చూస్తే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై 10%. 3/10 వచ్చేసి ఎంత? 30% అండ్ సో ఆన్. సింపుల్. 1/11 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1/12. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి 8.33%. దీని యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక చూస్తే 8 and 1/3%. ఆల్ రైట్. నెక్స్ట్ 2/12. 2/12 అంటే 1/6 కాబట్టి ఇది 16.66% అవుతుంది. చూసారా? 8.33 డబుల్ చేస్తే 16.66% వస్తుందని నాకు తెలియాలి. ఓకే, అప్పుడే నేను క్యాలిక్యులేషన్ తొందరగా అయిపోతుంది. సో అట్లీస్ట్ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి, ఈ నెంబర్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ 3/12 అంటే ఎంత? 3/12 ఇస్ నథింగ్ బట్ 1/4 అంటే 25%. సో చూసారా? అంటే 16.66 కి 8.33 యాడ్ చేస్తే 25 అవుతుందని నాకు రెడీగా తెలియాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం కన్క్లూడ్ చేయాల్సింది ఏంటి? మొత్తం 25 అనుకుంటే 25 ని 3 సమాన భాగాలుగా చేయబడడం జరిగింది. ప్రతి భాగం కూడా 8.33% అవుతుంది. అది కూడా నాకు తెలియాలి. ఆల్ రైట్. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో లెసన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రోజు కూడా కొన్ని రోజుల వరకు ఇవన్నీ కూడా కన్వర్షన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ మైండ్ లో ఎక్కడ కూర్చున్నా గానీ ఎక్కడున్నా గానీ సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ 9/11 అంటే ఎంత అని రెడీగా మీకు మీరుగా అప్పటికప్పుడు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నెక్స్ట్ 4/12. 4/12 is nothing but 1/3 which is equal to 33.33%. నెక్స్ట్ 5/12. 5/12 అంటే ఏంటి? ఫస్ట్ 6 తీసుకోండి. 6 అనేది దీంట్లో హాఫ్ కదా. 6 అనేది దీంట్లో హాఫ్ కాబట్టి 50%. నాకు కావాల్సింది 6 కాదు, ఓన్లీ 5. అంటే దీంట్లో నుంచి 1 పార్ట్ తీసేయాలన్నట్టే కదా. 1 పార్ట్ వాల్యూ ఎంత? 8.33. సో 50 మైనస్ 8.33 అంటే ఏమవుతుంది? 41.66 అవుతుంది. సో చూసారా? అంటే 50 నుంచి 8.33 తీసేస్తే ఎంత వస్తుందో కూడా రెడీగా నాకు మైండ్ లో వచ్చినప్పుడే క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ సో ఆన్. ఆల్రైట్. సో దిస్ ఈస్ అబౌట్ 1/12. సో 1/12 వచ్చినప్పుడు 8.33 దీని యొక్క మల్టిపుల్స్ వస్తాయి. సో అది మీరు ప్రైమరీలీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి 1/13. ఇది కొంచెం కష్టం అండి, ఎందుకో చెప్తాను. సో 1/13 ఇస్ నథింగ్ బట్ 7.69%. దీన్ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు 7 and 9/13 అవుతుంది. ఆల్రైట్. ఇక్కడ నెంబర్ కనుక మీరు చూస్తే 7.69 కొంచెం డిఫికల్ట్ టు రిమెంబర్ టైప్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ 2/13 తీసుకుంటే అంటే 1/13 ఇంటూ 2 చేసినప్పుడే కదా మనకి 2/13 వచ్చేసి. అంటే 7 into 2 which is 14 and 16 into 2 which is 138. డెసిమల్ పాయింట్ తర్వాత 100 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేయాలి?
ఇక్కడ 1 అనేది దీనికి ఫార్వర్డ్ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఇన్స్టెడ్ ఆఫ్ 14 ఇట్ విల్ బికమ్ 15 అండ్ 38 హియర్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నుంచే మనకి కాంప్లెక్సిటీ స్టార్ట్ అయింది. 1/7 టైం అప్పుడు మనం ఏం చేసాము, అట్లీస్ట్ 3/7 వరకు గుర్తుంచుకున్నాము. 4/7, 5/7, 6/7 మారాయి, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత 100 కన్నా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకి సెకండ్ దగ్గర నుంచే వస్తున్నాయి. సో ఆబ్వియస్ గా ఇట్లాంటివన్నీ గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు ఈ డైరెక్ట్ కన్వర్షన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. మీకు ఏమైనా అంతగా ఎగ్జామ్ లో మీకు వస్తుంది సమ్ 5/13 వాల్యూ వచ్చింది అంటే 1/13 వాల్యూ మీకు ఎలాగో తెలుస్తుంది కాబట్టి 5/13 అక్కడిక్కడ డిరైవ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రైట్, సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిమెంబరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కన్వర్షన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్. 1/13, 1/14, 1/15 అంటే ప్రతి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ డైరెక్ట్ కన్వర్షన్స్ అప్ టు 1/20 వరకు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో దిస్ ఇస్ హౌ యూ డూ. నెక్స్ట్ వచ్చేసి 1/14. 1/14 వచ్చేసి 7.14%. దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాస్తే 7 and 1/7% అవుతుంది. సో 2/14 is nothing but again ఇది 1/7. 1/7 అంటే 14.28% అవుతుంది. చూడండి, ఎవ్రీ టైమ్ ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 7.14. సో వీటిని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ ఈ డైరెక్ట్ కన్వర్షన్స్ గుర్తుంచుకోండి. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ కన్వర్షన్స్ యూ కెన్ డూ ఈవెన్ ఎట్ ద ఎగ్జామ్ టైమ్. సో దిస్ ఈస్ అబౌట్ 1/14 అండ్ మిగిలినవన్నీ కూడా నేను డైరెక్ట్ కన్వర్షన్స్ డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే డిరైవ్డ్ కన్వర్షన్స్ ఎలా డిరైవ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో 1/15 is nothing but 6.66%. ఇక్కడ నుంచి చూడండి ఓన్లీ డెసిమల్స్ లోనే తగ్గుతున్నాయి నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి 1/16 డైరెక్ట్ కన్వర్షన్ వచ్చేసి 6.25%. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోవడం ఈజీ. 15 టైం అప్పుడు ఇక్కడ ఏంటి 6.66 వస్తుంది, 16 టైం అప్పుడు ఇక్కడ ఏంటి 6.25 వస్తుంది. నెక్స్ట్ 1/17 is nothing but 5.88%. 1/18 వచ్చేసి 5.55%. ఈ రెండింటిని కూడా గుర్తుంచుకోవడం ఈజీ, ఎందుకంటే ఇక్కడ 8 రిపీట్ అవుతుంది, ఇక్కడ 5 రిపీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1/19 which is equal to 5.26% and 1/20 వచ్చేసి it is 5%. ఆల్రైట్, సో ఇక్కడ వరకు మీరు డైరెక్ట్ కన్వర్షన్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ వన్ ట్రిక్ టు రిమెంబర్, 1/19, 1/20 అండ్ 1/21 ఈ మూడింటిని గుర్తుంచుకోవచ్చు. అలాగే 1/24, 1/25 అండ్ 1/26 ఈ మూడింటిని కూడా గుర్తుంచుకోవచ్చు. ఎలా? సో ఈ మధ్యలో ఉన్నవి ప్రామాణికంగా తీసుకోండి. ఓకే, సో 1/20 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ మీకు ఆల్రెడీ తెలుసు రెడీగా, దట్ ఈస్ 5%. 1/25 యొక్క పర్సెంటేజ్ ఈక్వాలెంట్ తెలుసు, దట్ ఈస్ 4%. అవునా? సో వన్ మోర్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో డినామినేటర్ లో గనక వాల్యూ అనేది పెరుగుతూ ఉంటే ఓవరాల్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది, అవునా కదా? డినామినేటర్ లో వాల్యూ కనుక ఇక్కడ పెరుగుతుంది 19 నుంచి 20కి, అంటే ఇక్కడ రిజల్టింగ్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గాలి. ఎంత తగ్గాలి అనేది మనం చూద్దాం, ఎంత తగ్గాలి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డినామినేటర్ పెరిగింది, అంటే రిజల్టింగ్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గాలి. ఎంత తగ్గాలి అంటే ఇది ప్రామాణికంగా తీసుకున్నారు కదా 1/20. సో ఈ 5 ని ఏం చేయండి అంటే స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఎంత 25. ఇప్పుడు ఏం చేయండి, ఈ 25 డివైడెడ్ బై 100 చేయండి, ఆర్ సింప్లీ పుట్ అ పాయింట్ బిఫోర్ లాస్ట్ 2 digits. ఈ 25 ముందు ఈ లాస్ట్ 2 digits ముందు పాయింట్ పెట్టేసేయండి, అంటే 0.25. ఆల్రైట్, సో ఖచ్చితంగా 1/19 వాల్యూ అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి అంటే 0.25 ఉండాలి, అవునా? సో ఇక్కడ రావాల్సిన వాల్యూ ఏంటి 5.25%. సో ఇక్కడ డినామినేటర్ పెరుగుతుంది కాబట్టి ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా దీనికన్నా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి దీనికన్నా అంటే సేమ్ 5.25. సో 5 minus 0.25 is nothing but 4.75%. సో ఇలా మీకు ఒకవేళ గుర్తుంచుకోవడం కష్టమైనా కానీ 1/91, 1/19 and 1/21 అక్కడికక్కడ మీరు డిరైవ్ చేయవచ్చు. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ 1/24 and 1/26. బేస్ ఇది కదా తీసుకుంది, సో 4 స్క్వేర్ చేయండి 16 అవుతుంది, అండ్ డివైడెడ్ బై 100 చేస్తే 0.16 అవుతుంది. సో 1/24 వాల్యూ అనేది 1/25 కన్నా ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి అంటే 4 ఉండాలి, దానిపైన ఇది 0.16 ఉండాలి, అంటే 4.16% అవుతుంది. అండ్ ఇది కనుక చూసుకుంటే 4 మైనస్ అంటే ఈ ప్రామాణికంగా తీసుకున్న వాల్యూ మైనస్ సేమ్ 0.16 తీసేస్తే మనకి 3.84 వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది 3.85 ఉండొచ్చు, మేబీ డెసిమల్స్ లో చేంజ్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా మాత్రం వాల్యూ అనేది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ సేమ్ వాల్యూ మీకైతే వస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రిమెంబర్. సో ఈ మాడ్యూల్ అయితే ఖచ్చితంగా మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఈ మాడ్యూల్ నేను అదే ఆల్రెడీ చెప్పాను, ఈ మాడ్యూల్ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మీకై మీరు ప్యాటర్న్ ప్రతి ఒక్క దానికి 1 నుంచి మొదలుకుంటే 1/20 వరకు అన్నింటి యొక్క ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి, అండ్ ఖచ్చితంగా ఇది మీకు క్యాలిక్యులేషన్ లో హెల్ప్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.